చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఫ్యూచర్ మెలో డ్రామా అనాలా, లేదంటే ఒక హిస్టారికల్ మైథలాజికల్ మాన్యుమెంట్ అనాలా, విశ్వంభర సినిమా ఎప్పుడు వస్తుంది అనేటువంటి సస్పెన్స్కి తెరదించుతూ కొద్ది గంటల ముందరే చిరంజీవి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. సినిమా లేట్ అవుతుంది అనే మెసేజ్ అయితే చాలా స్పష్టంగా ఇచ్చారు. దానికి కావాల్సినటువంటి కారణాలను కూడా ఆయన చాలా క్లియర్గా వివరించారు. విశ్వంభర అంటే ఏంటి, ఆ సినిమాకి సంబంధించినటువంటి అంచనాలు ఏంటి, ఇది ఒక చందమామ కథ అని చిరంజీవి గారు చెప్తున్నారు. ఇందులో టెక్నికల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్లో వచ్చినటువంటి టీజరు, ఫస్ట్ లుక్, వీటిలోనే ఆ సినిమా రేంజ్ ఏంటి అనేది ఒకటి అర్థమైపోయింది. సో ఆ సినిమాని అంత అద్భుతంగా చందమామ కథని మరిపించే స్థాయిలో రూపొందించాలంటే విఎఫ్ఎక్స్, విజువల్ ఎఫెక్ట్సే చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. దానికి తగ్గట్టుగానే డైరెక్టర్, ప్రొడ్యూసర్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఆ రేంజ్ ఏమాత్రం తగ్గకుండా ఉండాలంటే కనుక మరికొంతకాలం సినిమా ఆలస్యం అవుతుందని చెప్పని చిరంజీవి గారు చెప్పేశారు. 2026 సమ్మర్లో, అంటే ఏప్రిల్ 20వ తేదీ రిలీజ్ అయ్యేటువంటి సంకేతాలను చాలా స్పష్టంగా ఇచ్చారు ఆయన. సో మైథాలజీ లేదంటే పౌరాణిక కథలు ఇట్లాంటి ఇంటిగ్రేషన్స్ విషయంలో కొత్త కాన్సెప్ట్ని ప్రవేశపెట్టారు వశిష్ఠ. ఆయన తీసుకున్నటువంటి సినిమా బింబిసారా సినిమా ఎప్పుడో ఒక చరిత్రకు సంబంధించినటువంటి క్యారెక్టర్ని తీసుకుని దాన్ని ఒక ఇమాజినరీ దీనిలోకి తీసుకొచ్చారు. అదే తరహాలో ఇప్పుడు ఈ సినిమా కూడా, విశ్వంభర కూడా ఒక చందమామ కథ అని క్లారిటీ ఇచ్చారు చిరంజీవి గారు గెటప్ చూడండి ఎంత ఆసక్తికరంగా ఉందో. ఈ టీజర్లో ఆయన ఉన్నాడంటే చిరంజీవి గారు ఎట్లా ఉంటారు, మోడర్న్ లుక్లో కొన్ని షార్ట్స్ చూసాం, ఒక వారియర్గా కొన్ని షార్ట్స్ చూసాం, కానీ ఈ షాట్లో మాత్రం ఒక ఋషిలాగా కనిపిస్తున్నారు. సో ఈ టీజర్లో, రిలీజ్ చేసినటువంటి టీజర్లో కనిపించినటువంటి లుక్ చిరంజీవి గారు జస్ట్ అట్లా మెస్మరైజింగ్ లుక్ అనమాట, ఎక్కువ కూడా కనిపించట్లేదు అందులో. సో ఆ లుక్ చూసిన తర్వాత చాలామందికి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక టెక్నికల్ వాల్యూస్ కానీ, ఈ రుద్రాక్షలు చూపించినటువంటి విధానం కానీ, యుద్ధానికి సంబంధించినటువంటి సన్నివేశాలు కానీ, ఇవి మాత్రం అదిరిపోయినాయి. ఈ ఫార్మేషన్స్, ఈ క్యారెక్టర్ కూడా చిరంజీవి గారే అని అనిపిస్తుంది. మరి ఏం రివీల్ చేస్తారో దీని నుంచి అనేది చూస్తే మనం నాగసాధువులాగా కనిపిస్తున్నారు. శివుడికి సంబంధించి శంఖారావం పూరిస్తూ త్రిశూలాన్ని పట్టుకుని, త్రిశూలం లాంటి ఒక దండాన్ని పట్టుకుని ఇక్కడ నిలబడినటువంటి విధానం కానీ, బ్యాక్గ్రౌండ్ సీక్వెన్స్ కానీ మామూలుగా లేదు. ఒక రేంజ్ ప్రజెంటేషన్ అయితే ఇందులో కనిపిస్తుంది. ఇక సినిమాకి సంబంధించి మళ్ళీ ఒక హైలైట్ మనం ఇక్కడ చూడాల్సింది, మెగాస్టార్ చిరంజీవి గారు అనగానే జై హనుమాన్ అదే గుర్తొస్తుంది మనకి. ఆయన హనుమాన్ భక్తుడు అన్న విషయం మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే ఇందులో ఒక సీన్ కనిపిస్తుంది, మళ్ళీ జగదేక వీరుడు అతిలోక సుందరి ఇమేజ్ ఒక్కసారి కళ్ళ ముందరికి వచ్చేలాగా. జగదేక వీరుడు అతిలోక సుందరిలో చిరంజీవి గారిని చాలామంది చూశారు. జై చిరంజీవ జగదేక వీర అనే పాటలో కానీ, ఆయన ఆంజనేయుడి విగ్రహం ముందర ఆయన ఆంజనేయుడిగా నటించినటువంటి విధానంలో కానీ ఒక అద్భుతమైన ఉంటుంది. కాబట్టి ఈ నాస్టాలజీ అంతా కనిపిస్తుంది. కేవలం ఒక కల్పిత కథ అవుతుంది అనేది క్లియర్గా తెలిసిపోతుంది. చందమామ కథ అని చెప్పేశారు కాబట్టి చిరంజీవి గారు, దానిలో పెద్ద డౌట్ ఏం లేదు, కల్పిత కథ అది. దానిలో చాలా క్యారెక్టర్స్, చిరంజీవి గారి ఇమేజెస్ ప్లస్ మన ఇమాజినరీ వరల్డ్కి దూరంగా అయితే లేవు అనేటువంటి పిక్చర్ అయితే ఇక్కడ వశిష్ఠ ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు అనుకోవచ్చు. చాలా చిన్న టీజర్, ఒక 1 minute 10 seconds టీజర్ చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. అంతవరకే మనకు దక్కినటువంటి అవకాశం కాబట్టి ఇది లాస్ట్ షాట్ చూడండి. లాస్ట్ షాట్ కూడా అదిరిపోయింది. చిరంజీవి గారు అలా జస్ట్ ఇట్లా రివీల్ అయ్యేటువంటి సీన్ అనమాట ఇది. మెగాస్టార్ హ్యాపీ బర్త్డే అంటూ రివీల్ అయ్యేటువంటి సీను. ఈ షాట్ ఒక్కసారిగా ఇది చాలు, ఆ కళ్ళు చూస్తే చాలు, చిరుతపుల్లి కళ్ళు లాగా చిరంజీవి ఫ్యాన్స్కి మాత్రం పండగ అని చెప్పొచ్చు. మొత్తం మీద ఒక 1 minute టీజర్లో చాలా టెక్నికల్ వాల్యూస్ కనిపించినాయి. కథకి సంబంధించినటువంటి డెప్త్ కనిపిస్తుంది. చిరంజీవి గారు చెప్పారు, చందమామ కథకి మెచ్చినటువంటి కథ ఇది, చందమామ కథకి ఏమాత్రం తీసుకుని కథ అన్నారు. ఆ ఇమాజినరీ వరల్డ్ని అయితే ఎస్టాబ్లిష్ చేయడంలో చాలా క్లియర్గా ఇక్కడ మనకి ఈ టీజర్, ఈ ట్రైలర్లో ఈ లాస్ట్ సీక్వెన్స్, లాస్ట్ షాట్ చూసిన తర్వాత ఎవరికైనా కానీ అర్థమవుతుంది. ఇక మెగాస్టార్ బర్త్డేకి సంబంధించి ఇది ఒక బంపర్ గిఫ్ట్ కింద చూడొచ్చు. వశిష్ఠ ఇచ్చినటువంటి గిఫ్ట్ కింద దీన్ని మనం చూడొచ్చు. ఈ సినిమా ఇక సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే విఎఫ్ఎక్స్లో చాలా వర్క్ నడుస్తుంది. షూట్ పార్ట్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. విఎఫ్ఎక్స్ సందర్భంగా ఏమన్నా ప్యాచ్ వర్క్స్ ఉంటే, చిన్న చిన్న షూట్స్ ఏమైనా చేయాల్సి వస్తే చేయాల్సి రావచ్చు, కానీ బట్ మేజర్ పోర్షను విజువల్ ఎఫెక్ట్సే. ఏమాత్రం చాలామంది ఈ మధ్యకాలంలో విజువల్ ఎఫెక్ట్స్లో ఏమైనా క్వాలిటీ తక్కువ ఉన్నా కానీ ఇమీడియట్గా గుర్తుపట్టేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేకర్స్ మాత్రం ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రజెంటేషన్ కనిపించేందుకే ఈ సినిమా ఆలస్యం అవుతుంది. కాబట్టి ఓపిక పట్టండి. సమ్మర్లో
సూపర్ ఫెస్టివల్ థియేటర్లో చేసుకోవచ్చని చిరంజీవి గారు భరోసా ఇస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.